హాయ్ ఎవరివన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఆడవాళ్ళకి 6 అక్షరాలు వచ్చి ఉండాలి. ఏంటి 6 అక్షరాలు, ఎందుకు వచ్చి ఉండాలి అంటే, ఇప్పుడున్న జనరేషన్ బట్టి నిజంగా ఆడపిల్లలు చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉండి చాలా టాలెంటెడ్గా ఉంటున్నారండి అందరూ కూడా. బట్ ఏంటంటే ఇంకా ఎక్కడో కొంచెం సమ్ ఆడపిల్లలు వచ్చేసరికి సరిగ్గా ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల కానివ్వండి, అండ్ ప్రాపర్ సపోర్టింగ్ లేకపోవడం వల్ల కానివ్వండి, కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటున్నారు అనమాట. బట్ చాలామంది మాత్రం చదువుగానే మ్యారేజ్ వైపు వెళ్ళకుండా, లేదు మేము కంపల్సరీ జాబ్ చేసుకోవాల్సిందే, మా లైఫ్ మీరు సెటిల్ చేసుకోవాల్సినే అనే దాని మీద స్టిక్ అయి ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉన్నారండి. బట్ ఏదేమైనా కూడా ఇవాళ రేపు ఆడవాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడే అంత సపోర్టు పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే ఇవ్వాల్సిందే అనమాట. బట్ ఎవరికైనా సరే ఆడపిల్లలకు కానివ్వండి ఆడవాళ్ళకి కానివ్వండి ఈ 6 అక్షరాలు తెలుసున్నాయనుకోండి, వాళ్ళు లైఫ్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చాలా స్టిక్ అయి ఉంటారు, చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటారనమాట. అసలు ఈ 6 అక్షరాలు ఏంటి, వాటి అర్థం ఏంటి, ఇవి ఆడపిల్లలకి ఎందుకు తెలిసి ఉండాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మనం అనుకున్నట్లుగానే ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు, ధైర్యంగా ఉన్నారు, ఎంతెంత దూరమైనా వెళ్ళి చదువుకుంటున్నారు. అండ్ చదువు అయిపోగానే వెంటనే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. ప్రాపర్గా మేము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండి మా కాళ్ళ మీద నిలబడ్డాకనే మేము మ్యారేజ్ చేసుకుంటాము అని చెప్పేసి మాత్రమే ఆలోచిస్తున్నారండి. బట్ ఇంకా ఏంటంటే ఇవి కూడా తెలుసున్నాయనుకోండి, వాళ్ళ లైఫ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు ముందు ఫర్దర్గా ఏదన్నా స్ట్రాంగ్గా నిలబడాలన్నా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవ్వాలన్నా కూడా ఈ గైడ్లైన్స్ అనేది పాటించారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ అనేది ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. అవి ఏంటో చూద్దాం. 6 అక్షరాలు అ ఈ ఉ. ఇవి మనకందరికీ తెలిసిందే కదండి. అలాంటి అందరికీ వస్తాయి, ఈ ఊ వస్తాయి అనమాట. బట్ ఈ ఉ అని ఎందుకు చెప్తున్నా అంటే వీటి మీనింగ్ ఏంటి, వీటి అర్థం ఏంటి. ఫస్ట్ వన్ ఆ మీన్స్ అందం. అందం అంటే బాగా అందంగా ఉండడము, మంచి ఫిజిక్తో ఉండడము, కలర్ ఉండడం ఇవి కాదండి, ఇన్నర్ బ్యూటీ అనమాట. ఆడపిల్లలు ఎవరైనా సరే మెయిన్ ఇన్నర్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక 2 ఆడపిల్లని తీసుకున్నాం అనుకోండి, ఒక అమ్మాయి చాలా బాగుంటుంది అనమాట, చూడటానికి చాలా ఫెయిర్గా ఫిజిక్ మంచిగా ఉండి, ఇంకో అమ్మాయి కొంచెం యావరేజ్గా ఉందనుకోండి, ఎవరి లుక్ అయినా ముందు ఎవరి మీదకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, చూడగానే అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి అందరూ బాగున్న అమ్మాయి వైపే చూస్తారనమాట. అండ్ అలా సెకండ్ వన్ వచ్చేసరికి టాలెంట్ బాగా ఉంటుంది, బట్ చూడడానికి యావరేజ్గా ఉంటుంది అనమాట. కానీ ఆ అమ్మాయిని కదిలిస్తే ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ కానివ్వండి, ఆ అమ్మాయికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి ఎవ్వరికీ ఉండవు. ఫస్ట్ ఎవరైనా సరే అందానికి అట్రాక్ట్ అయినా సరే తర్వాత కూడా సెకండ్ పర్సన్ని చూసి వాళ్ళ టాలెంట్కి కంపల్సరీ అప్రిషియేట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ అందాన్ని కూడా పక్కకు పెట్టేస్తూ ఉంటారు. ఎవరికైనా సరే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అట్రాక్షన్ అందమైనా సరే అండి, బాగుండడానికి చూడడానికి ఉన్నా కూడా సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్నర్ బ్యూటీనే చూస్తారు, టాలెంట్ని మెచ్యూరిటీ లెవెల్స్నే చూస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఆడపిల్లలకు కావాల్సింది ఇన్నర్ బ్యూటీ అనమాట. ఇన్నర్ బ్యూటీ చాలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలండి. వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళ వర్కింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ గ్రోతింగ్ ఏ విధంగా పెంచుకోవాలని చూస్తున్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి మీ అందాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. మీరు బాగున్నారా లేదా, మీరు కలర్ ఉన్నారా లేదా, మంచి ఫిజిక్తో ఉన్నారా లేదా, ఇవి కూడా ఎవరు ఆలోచించరు అనమాట. ఇన్నర్ బ్యూటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఫస్ట్ అట్రాక్షన్ అందంగా ఉన్న వాళ్ళ వైపు వెళ్ళొచ్చు చూపు, బట్ మీ ఇన్నర్ బ్యూటీ గురించి తెలిసిందనుకోండి, ఆ అందాన్ని కూడా పక్క పెట్టేసి మీ వైపే మెరిట్ అనేది మీకే ఉంటుందన్నమాట. అందువలన ఎవరైనా సరే కంపల్సరీ మేము బాగాలేదు, మేము కలర్ లేము, మంచి ఫిజిక్ లేదు, మేము అందంగా లేము అని ఆలోచించకుండా మీ ఇన్నర్ బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఇన్నర్ బ్యూటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్నర్ బ్యూటీ ముందు ఎలాంటి అందంగా ఉన్నా కూడా పనికి రారు ఎవరు కూడా. ఎవరైనా సరే ఫస్ట్ ఇన్నర్ బ్యూటీకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందంగా ఉన్న వాళ్ళని చూసినా కూడా వీళ్ళ ఇన్నర్ బ్యూటీ బాగుంది, వీళ్ళ క్యారెక్టర్ బాగుంది, వీళ్ళ బిహేవియర్ బాగుంది, అండ్ వీళ్ళ వర్కింగ్ స్కిల్స్ బాగున్నాయని చెప్పేసి ఎంతసేపు వాళ్ళ వైపే అట్రాక్ట్ అవుతారు, కానీ అందాన్ని పట్టించుకోరు. అందువలన ఆడపిల్లలు అందంగా లేరు, మేము బాగోలేదు అని చెప్పేసి ఆలోచించకుండా, చదువుని పక్కకు పెట్టకుండా మీ ఇన్నర్ బ్యూటీ, మీకు ఏం టాలెంట్ ఉంది, మీరు దేంట్లో స్కిల్స్ ఉన్నాయి, అండ్ మీరు
మీ వర్కింగ్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మీ టాలెంట్ ఏంటి, వీటి మీద మీరు ఫోకస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇన్నర్ బ్యూటీ ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట. అందువలన ఇన్నర్ బ్యూటీ మీద ఫోకస్ చేసుకోండి. పైపైన అందాలన్నీ ఎప్పటికీ ఉండవు అనమాట. వాటికి చూడగానే అట్రాక్ట్ అయినా కూడా ఇన్నర్ బ్యూటీకి ఎక్కువ మెరిట్ అనేది ఉంటుంది. మెజారిటీ అనేది ఇన్నర్ బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా సరే. అందువలన బాగోలేదని చెప్పేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వకుండా ఇన్నర్ బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ మీన్స్ ఆరోగ్యం, హెల్త్ అనమాట. హెల్త్ అంటే ఇప్పుడు పిల్లలకి అసలు మనం చెప్పలేకపోతున్నాం. తినమంటే తినరు, వాళ్ళ హెల్త్ సరిగ్గా చూసుకోరు, వాళ్ళ మీద వాళ్ళకి కేరింగ్ ఉండదు. ఏముందిలే, ఇప్పుడు ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే పిల్లలకి తిన్నా తినపోయినా కొంచెం స్టామినాగా ఉంటూ ఉంటారనమాట. బట్ ఏజ్ వలన చిన్న ఏజ్ కాబట్టి. బట్ ఏమవుతుందంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ వల్ల మీ పేరెంట్స్ కూడా బాధపడాల్సి వస్తుంది అనమాట. బట్ మీరు ప్రాపర్గా డైట్ తీసుకునేది ఎందుకు? మీరు స్టామినాగా ఉండడానికి మంచిగా ప్రాపర్గా డైట్ తీసుకుంటే మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేసి మీరు ఎడ్యుకేషన్ మీద మంచి ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ పిల్లలు కూడా ఇది పేరెంట్స్ని కూడా అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ బాగా తిను అంటే మీరు బాగా లావ్ అయిపోవాలి, చాలా బాగా కనిపించాలని కాదనమాట. మీ కెరీర్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా అండ్ మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయడానికి మీరు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారండి. అందువల్ల పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ఎంతకాలం చెప్తారండి? ఎంతకాలం కూడా చెప్పలేరు. పేరెంట్స్ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. ఎంత ఏజ్ వచ్చినా మా మమ్మీ నా గురించి చెప్తానే ఉంటుంది, బాగా తిను అని. ఎందుకు చెప్తారు వాళ్ళు? బట్ ఎక్కడ వీక్ అయిపోతాము పనుల వలన, ఎక్కడ హెల్త్ పాడు చేసుకుంటామో అని చెప్తూ ఉంటారు అమ్మలు ఎవరైనా సరే. బట్ ఏంటి అంటే అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడు ఎంతకాలం అని మీ పేరెంట్స్ మీకు చెప్తూ ఉంటారు, అలా కాదు కదా. బట్ మీరు కూడా అర్థం చేసుకొని మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారనుకోండి, మీ స్టడీ విషయంలో ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది రావు. కొంచెం కనుక హెల్త్ అనేది సిక్కారనుకోండి, ఆ సిక్నెస్ అనేది పెరిగిపోయి మీ స్టడీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. కంపల్సరీ ఆరోగ్యం మీద ఆడపిల్లలు కేర్ తీసుకోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఈ మీన్స్ ఇల్లు అని ఎందుకు చెప్తున్నానంటే ఇల్లు కట్టాలి ఇలా అని కాదనమాట. ఇల్లు అంటే ఏంటి అంటే పేరెంట్స్ గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించాలి. పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడి పిల్లలను చదివించుకుంటున్నారు, ఎన్ని సాక్రిఫైస్ చేస్తే మీ లైఫ్ని సెటిల్ చేయడానికి చూస్తున్నారు, ఎన్ని మాటలు పడుతున్నారు, ఎన్ని అప్పులు చేస్తున్నారు మీ స్టడీ కోసం. ఇలా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పేరెంట్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఇల్లు గురించి ఏ ఆడపిల్ల అయితే ఆలోచించిందో వాళ్ళు ఫోకస్ అనేది సైడ్ ట్రాక్ అనేది వెళ్ళదనమాట. వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ ఫోకస్ మీద, వాళ్ళ గోల్ మీద, వాళ్ళ టార్గెట్ మీదే ఉంటుంది. అందువల్ల కంపల్సరీ ఇల్లుని గురించి ఆలోచించండి. ఇల్లు మీన్స్ పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించుకోవాలి. మా పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధలు పడుతున్నారు, వాళ్ళ నమ్మకం నిలబెట్టాలి, మేము మంచిగా సెటిల్ అవ్వాలి, మా టార్గెట్ని మేము రీచ్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆలోచించుకోవాల్సిందే. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఈర్ష అంటే జెలస్ అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళకి మెయిన్ ఉండేదే జెలస్ అనమాట. అవునా? అసూయ. ఒకళ్ళ మీద చూసి వాళ్ళు ఎవరన్నా వాళ్ళకన్నా వేరే వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగున్నారు కదా అని జెలస్ ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు ఎవరన్నా వేరే ఆడపిల్లలు మంచి పొజిషన్లో ఉంటే మనం ఇలానే ఉన్నాం, వాళ్ళు మంచిగా రిచ్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి జెలస్ ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ రేపు సోషల్ మీడియా అనమాట. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉంటే వాళ్ళు రీల్స్ పోస్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా యాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. మనం కూడా ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏమవుతుంది, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, టైం పాస్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అనేది నీడ్ కాదు, సోషల్ మీడియా అనేది నీడ్ కాదు. బట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కదా, మనం కూడా మెయింటైన్ చేయాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఎవరికైనా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మంచిగా అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో తిరిగి బాగా కేఎఫ్సీలకి వెళ్తుంది, సినిమాలకి వెళ్తుంది, ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి జలస్ ఫీల్ అవుతారు. వీళ్ళకి బాయ్ ఫ్రెండ్ నీడ్ కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే ఫీలింగ్తో అనమాట. అలా రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారండి. అలా జలస్ ఫీల్ అవ్వద్దు. మీరు దేనికి జలస్ ఫీల్ అవ్వాలి? ఆడపిల్లలు మీకు 90 మార్క్స్ వచ్చాయి, వేరే వాళ్ళకి 95 వచ్చాయనుకోండి, మీరు 95 కన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. వాళ్ళకి 95 వచ్చాయి కదా అని చెప్పేసి ఈర్షపడండి, జలస్ ఫీల్ అవ్వండి, తప్పలేదు. అలా కాకుండా మీరు వాళ్ళు టాపర్ అయి ఉంటారు, మీరు మామూలుగా ఉన్నారు, అమ్మో వాళ్ళు టాపర్ అయ్యారు నేను కూడా టాపర్ అవ్వాలని చెప్పేసి జలస్ ఫీల్ అవ్వండి, తప్పలేదు. అంతేగాని అలాంటి వాటికి జలస్ ఫీల్ అవ్వాలి. వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు మంచి రిచ్గా ఉన్నారు, వాళ్ళు బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు,
వీటిల్లో జలస్ ఫీల్ అయితే లాస్ అయిపోతారనమాట. ఆడపిల్లలు జలస్ ఫీల్ అవ్వద్దు. జలస్ దేంట్లో ఫీల్ అవ్వాలి, దేంట్లో ఫీల్ అవ్వకూడదు అని అర్థం చేసుకున్నారనుకోండి, మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఊ మీన్స్ ఉత్సాహం, యాక్టివ్నెస్ అనమాట. ఆడపిల్లలు అసలు ఇవాళ రేపు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడైనా చూస్తున్నాం మనం, లేచిన దగ్గర నుంచి డల్గా ఉంటున్నారు, బుక్స్ పట్టుకుంటున్నారు, సరిగ్గా తినక చదువుకుంటున్నారు. వాటికన్నా ముందు ఫస్ట్ లేవడమే చాలా హ్యాపీగా లేవండి. నేను చాలా స్ట్రాంగ్, ఐఎమ్ గ్రేట్ అని చెప్పేసి ఒక్కసారిగా మీరు లేకుండా అలా రోజు అనుకోండి. అలా అనుకున్నారనుకోండి, మీలో మీకు యాక్టివ్నెస్ అనేది వస్తుందన్నమాట. మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు యాక్టివ్గా ఉంటేనే మీకు పాజిటివ్ అనేవి వస్తుందన్నమాట. మీరు లేవడమే డల్గా ఉండి ఇవాళ ఏంటి ఇలా చేయాలి అలా చేయాలి, అబ్బాయి ఇలా ఎంతవరకు ఉందో అంతవరకు ఉందా అనుకున్నారనుకోండి, ఆ రోజంతా నెగిటివే ఉంటుందన్నమాట. అలా కాదు, లేగడమే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ గ్రేట్ అని చాలా హ్యాపీగా ఉండాలి, ఇవాళ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అన్నిట్లో అని చెప్పేసి అనుకోండి. అలా లేవండి. ఉత్సాహంగా ఉండండి, యాక్టివ్గా ఉండండి, డల్గా ఉండొద్దు, నీరసంగా ఉండొద్దు, ఓపిక లేనట్లుగా ఉండకండి. మీరు లేగడమే నీరసంగా ఉన్నారనుకోండి, ఆ డే అంతా అలానే ఉంటుందన్నమాట. చాలా యాక్టివ్గా ఉండండి. మీ పనుల మీద, మీ స్టడీ మీద మీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. ఓకే. ఎస్. లాస్ట్ ఉన్నసరికి ఊ మీన్స్ ఉద్యోగం. ఏదో ఒకటి ఉద్యోగం అనమాట. ఎస్. చదువుకుంటున్నారు, చదువుకొని ఉద్యోగాలు చేయాలండి. ఉద్యోగం అనేది ఆడపిల్లలకి చాలా చాలా అవసరం అనమాట. ఎందుకు అంటే డిపెండెన్సీ అనేది ఎవరు ఆధారపడద్దు. లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పుడు ఈ రకరకాల వర్షన్స్ తీసుకోవచ్చండి. దీంట్లో మనం చూడాలి అంటే ఒక అమ్మాయిని తీసుకున్నాము, మ్యారేజ్ అయిపోతుంది, మంచి సంబంధమని ఇస్తారు, ఆమె కూడా చదువుకుంటుంది. ఏమవుతుంది, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి. ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి బయటికి రావాల్సి వస్తుంది. అవునా? బయటికి రావాల్సి వస్తే ఆ అమ్మాయికి తోడెవరు ఉంటారు? ఏదో చదువు ఉండబట్టే ఏదో కొంచెం ఫ్యామిలీని పోషించుకుంటూ ఉంటుంది భర్త సపోర్ట్తో. ఆ చదువు కూడా లేదనుకోండి, ఆ ఫ్యామిలీ అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అవునా? అండ్ ఇంకో వర్షం తీసుకుంటే ఆడపిల్లకి పెళ్ళయ్యాక మధ్యలో భర్తకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అలా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ భర్త సంపాదించలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆడపిల్లకి చదువు లేదనుకోండి, కుటుంబం ఎలా నడుస్తుంది? ఇలాంటివన్నీ జరుగుతాయని కాదు, ఎప్పుడైనా సరే లైఫ్ అనేది ఒకేలాగా ఉండదు కదా. అలానే ఇంకొకరిని తీసుకున్నాం అనుకోండి, మధ్యలో హస్బెండ్ చనిపోయారనుకోండి, బట్ హస్బెండ్ చనిపోయారు కదా అని చెప్పేసి అత్తమామలు అసలు వాళ్ళకి ఇల్లు కూడా లేకుండా చేయాలని చెప్పేసి ఇంట్లోంచి బయటికి పంపించాలని చూస్తే, ఆడపిల్ల చదువు ఉండబట్టే చాలా స్ట్రాంగ్గా ఉండి ఆ ఇంట్లో నిలబడి ఆ చదువుతో ఏదో పని చేసుకుంటా ఆ పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉంటాయండి ఆడవాళ్ళ జీవితంలో అన్నమాట. ఇవన్నీ మనం పాజిటివ్గా ఆలోచించాలి, కానీ అన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉంటాయా? చాలా జరగవచ్చు. అందరూ మంచి లైఫ్ కావాలి, మంచి హస్బెండ్ కావాలి, మంచి ఫ్యామిలీ కావాలని కోరుకుంటారు. మీ తప్పుల వల్ల కానివ్వండి, టైం బాగోక కానివ్వండి, ఆడవాళ్ళు ఇలా బయటికి రావాల్సి వచ్చిన, హస్బెండ్లు హెల్త్ బాగోపోయినా చనిపోయినా చాలా అన్యాయాలు చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మీ పిల్లల్ని ఎలా పోషించుకుంటారు? మీ కుటుంబానికి ఎలా సపోర్ట్గా ఉంటారు? కంపల్సరీ చదువు ఒక్కటే కాదండి, చదువుతో పాటు ఉద్యోగం ఉండాలి. రూపాయి కోసం ఎవరి మీద ఆధారపడద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చూసుకోండి. బట్ ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు చేసుకోండి. డిపెండెన్సీ వద్దు. నా హస్బెండ్కి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా మనీ ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నాడు, నాకేంటి అవసరం అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఉండండి, చదువుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండండి టైంపాస్గా. డబ్బులు వస్తే ఎక్కువ కాదు కదా. బట్ ఏంటంటే బై మిస్టేక్ ఏదైనా జరిగినా ఇండిపెండెంట్గా బ్రతకడం అలవాటు అవుతుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాము ఇవన్నీ ఫాలో అయితే. అంతేగాని ఇప్పుడు ఉద్యోగం చేసుకొని కాడికి డిగ్రీలు, బీటెక్లు, డాక్టర్లు, లాయర్లు ఎందుకు? అంత చదువు ఎందుకు? డబ్బులు దండగా. అసలు డబ్బులు దండగా అనుకుంటే చదివే ఎందుకండి? అసలు 10th కూడా ఎందుకు? ఆడపిల్ల పుట్టగానే అలా ఉంచేసుకొని 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేయచ్చు కదా. ₹1 కూడా ఖర్చు కాదు కదా. అంత మాత్రాన్ని చదివేందుకు? అసలు అలా కాదు. చదువు ఉపయోగం ఉండాలి, ప్లస్ ఆ ఉపయోగం మీ ఫ్యామిలీ నిలబెట్టే విధంగా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఏదో ఒక చిన్న పనైనా చేసుకునేటట్లుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీ ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఆడపిల్లలు ఫాలో అయ్యారనుకోండి, లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అందం ఉండాలి. అందం మీన్స్ ఇన్నర్ బ్యూటీ, ఆరోగ్యం, హెల్త్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ వీళ్ళు పేరెంట్స్ గురించి ఆడపిల్లలు కరెక్ట్గా మంచిగా ఆలోచించగలగాలి. అండ్ ఈర్ష, జలస్ ఫీల్ అవ్వద్దు. అండ్ వేరే వాళ్ళు బాగుపడుతున్నారని జలస్ కాదు, వాళ్ళు టాప్లో ఉంటే వాళ్ళకన్నా టాప్లో ఉండాలి, మెరిట్గా ఉండాలని ఆలోచించే విధంగా జలస్ ఫీల్ అవ్వాల్సిందే. అండ్ ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి, మీ లైఫ్ అనేది ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఉద్యోగం ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. చదువుకున్న దానికి ఉపయోగం ఉండేటట్టు చూసుకోండి. అది మీ ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట.
అండ్ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి, యాక్టివ్గా ఉండండి. అది మిమ్మల్ని చాలా మోటివేటెడ్గా చేస్తుంది అనమాట. ఇవన్నీ ఫాలో అయితే, ఇవన్నీ ప్రతి పేరెంట్స్ కూడా ఆడపిల్లలకు నేర్పండి. ఆడపిల్లలు కూడా ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి మీ లైఫ్ అనేది అప్పటికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలరు, మీ కుటుంబానికి మీరు సపోర్ట్గా ఉండగలరు. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. ఎస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.